హైటెక్ సిటీ సైబర్ గేట్వే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బ్లిస్ వర్క్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో పురస్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ప్రధాన నిర్వాహకుడిగా కుమారస్వామి, విశిష్ట అతిథిగా ఆర్పి పట్నాయక్, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు డాక్టర్ వినయ్, పాండురంగ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో వివిధ రంగాలు విశిష్ట సేవలు అందిస్తున్న 25 మంది మహిళలకు పురస్కారాలు అందించారు. దినోత్సవం సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సంతరించుకొని గడిచిన ఏళ్ల తరబడి ఒక దశాబ్ద కాలంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి జాతీయ బీసీ దళ అధ్యక్షులు దుర్గా కుమారస్వామి గారు, ప్రఖ్యాత సినీ సంగీత సామ్రాట్గా వెలుస్తున్నటువంటి ఆర్పి పట్నాయక్ గారు, డాక్టర్ సుధావాణి గారు, రమాదేవి గారు, చాలామంది సోదరిమణులు ఈ కార్యక్రమానికి వచ్చారు. అనేక సందర్భాల్లో ఒకటే మాట చెప్తుంటారు, ఇక్కడ స్త్రీలు గౌరవించబడితే అక్కడ సకల సౌఖ్యాలు శుభాలు జరుగుతాయని చెప్పి నా హృదయపూర్వక నమస్కారాలు మరియు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ముందు మాట్లాడడానికి ముందుగా మనం ఈ సందర్భంలో స్త్రీల గొప్పతనం తెలుసుకోవాల్సిన సందర్భం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు స్త్రీ లేనిది జననం లేదు, స్త్రీ లేనిది గమనం లేదు, స్త్రీ లేనిది మానవ మనుగడ లేదు, స్త్రీ లేనిది జీవమే లేదు అంటే ఈ సృష్టికి మూలమే స్త్రీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండోది ఏంటంటే ఈ సమాజంలో స్త్రీ యొక్క పాత్ర ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూసుకుంటే, అమ్మగా అలరిస్తుంది, ప్రేమిస్తూ ఉంటుంది, మరియు అక్కగా రక్షణ కల్పిస్తూ ఉంటుంది, చెల్లగా ఆనందం ఇస్తుంటుంది, భార్యగా తోడుగా ఉంటుంది. ఏ రూపమైనా కూడా సృష్టికి మూలమే స్త్రీ, మహిళ. ఆమె గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే అని సందర్భంగా తెలియజేస్తాను. ఒకసారి మనం చరిత్రలో మహిళల గొప్పతనం కూడా చూసుకున్నట్లయితే, ఒకసారి నిజంగా చరిత్ర ఆరంభం నుంచి చరిత్ర పురాణాలలో కూడా ఎన్నో స్ఫూర్తివంతమైన, ఎన్నో ప్రేరణ ఇచ్చే కథలు మనందరికీ తెలిసిందే. ఓ సీతను చూసుకున్నట్లయితే సహనము, ఓపిక నిలువెత్తు నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నాను. ఓ ద్రౌపదిని చూసుకున్నట్లయితే ఆత్మగౌరవ పోరాటం కోసం నిలిచిన ఒక గొప్ప మహిళగా చూసుకోవచ్చు. అంతేకాకుండా ఓ సావిత్రిని చూసుకున్నట్లయితే భర్త ప్రాణాన్ని పోరాటం చేసి ధైర్య సాహసాలతో మళ్ళీ బలమైన సంకల్ప బలంతో మళ్ళా వెనుకకు తెచ్చిన ఇలాంటి ఇతిహాసాలు, ఎన్నో పురాణాలు, ఎన్నో ప్రేరణ, ఎన్నో స్ఫూర్తి అని సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నేటి తరం మహిళలు చూసుకున్నట్లయితే ఈరోజు అద్భుతంగా అన్ని రంగాలలో మేమున్నాము అంటూ, అన్నింట్లో మేమున్నాము అంటూ దూసుకుపోతున్నారనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. క్రీడల్లో పివి సింధు కావచ్చు, మరియు అంతేకాకుండా మేరో అనే ఒక ప్రముఖ బాక్సర్ ఉన్నది. అలాగే అంతేకాకుండా ఎన్నో రంగాలలో కల్పనా చావ్లా అద్భుతంగా భారత అంతరిక్షంలో అడుగుపెట్టి ప్రపంచ మహిళ యొక్క ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసిన మన చావ్లా గారు కూడా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు అన్నింట్లో మేము ఉన్నామంటూ ముందుకు పోతా ఉన్నారు.